ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి పుణ్యనామమును బట్టి మీ అందరికీ సర్వశుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు కేవలం క్రైస్తవులకు మాత్రమే కాక లోకంలో ఉన్నటువంటి సమస్త మానవాళికి, సమస్త ప్రజలకి, దేవుని బిడ్డలైనటువంటి దేవుని గర్భం నుండి వచ్చినటువంటి ప్రతి ఒక్క భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి మానవాళికి తెలియవలసినటువంటి మాటలు ఈరోజు మనం మాట్లాడుకోవచ్చున్నాం. కృతజ్ఞత కలిగినటువంటి జీవితాలు లేదా కృతజ్ఞత కలిగినటువంటి బ్రతుకులు అనేటటువంటి శీర్షికని మనం ఈరోజు కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన. ప్రేమ నమ్మకమైనటువంటి గొప్ప దేవ, మీ అపారమైనటువంటి ఉన్నతమైనటువంటి నామాన్ని బట్టి వందనములు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రం చెల్లించుకొని తండ్రి, గతించిన కాలమంతునైనా మీ అమూల్యమైనటువంటి రెక్కల చోట మమ్మల్ని కాసి కాపాడి సజీవ లెక్కల్లో ఉంచి నైనా మీ యొక్క కృపను బట్టి తండ్రి మమ్మల్ని బ్రతికిస్తున్న విధానం బట్టి తండ్రి వందములు తండ్రి. నైనా మేము బ్రతుకుతున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, చలించుచున్నాము, మానిదైన ఆహారం మాకు దయచేస్తున్నారు. నైనా దాని అంతటికి కారణం తండ్రి మీరు నైనా మా పట్ల చూపిస్తున్న ప్రేమను బట్టి మీకు వందనములు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రం మరొకసారి చెల్లించుకొనచ్చు. నైనా మరి మీ బిడ్డలైనటువంటి లోక ప్రజలకి తండ్రి మాటలు వెళ్ళాలని నైనా బైబిల్లో ఉన్నటువంటి మీ మనసైనటువంటి నైనా సంగతుల్ని జ్ఞానించుచుండగా సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. అలాగే ఉంచున్న మీ బిడ్డలందరికీ కూడా తండ్రి వినగలిగే మనసు, గ్రహింపగల హృదయం దయచేసి నైనా లోకంలో ఉన్న సమస్త ప్రజలు తండ్రి మీ ఎడల కృతజ్ఞత భావం కలిగి నైనా కృతజ్ఞతలు చెల్లించేటటువంటి వారుగా ఉండులాగిన సహాయం దయచేయమని మీ ప్రియ కుమారుడు, లోకరక్షకుడు, మా ప్రియ రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రార్థన విన్నపముడు మనం చేసుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు వారి యొక్క రెండో రాకడను గురించి యేసుక్రీస్తు వారి లోకంలో జీవిస్తున్నప్పుడు ఎన్నో సంగతులు బోధించారు. నేను రాబోతున్నటువంటి సమయంలో అక్కడక్కడ భూకంపాలు, మరి కరువులు, దేశం మీద దేశం యుద్ధాలు, ఇలా ఎన్నో సూచక్రియలు చెబుతూనే సమాజానికి తెలియలేనటువంటి మరొక సంగతిని కూడా యేసుక్రీస్తు వారు ఆ రోజులోనే బోధించారు. కానీ ఈరోజు ఉన్నటువంటి మనుషులుగా దేవుని యొక్క బైబిల్లో ఉన్నటువంటి మాటలు మనం గ్రహించలేక ఆయన మనసులోని మాటని గ్రహించలేకపోతున్నాం. కాబట్టి ఆయన రెండో రాకడికి సమాజంలో జరుగుతున్నటువంటి సందర్భాలను చెప్పాడు, ఈ ప్రకృతిలో కలుగుతున్నటువంటి విపత్తుల్ని బోధించాడు. అలాగే సమాజంలో మనుషుల మధ్య జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సందర్భాలని ఆయన చెప్పి ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆయన త్వరగా వస్తున్నాడు, రాబోతున్నాడు. మరి ఆయన రెండవ రాకడలో ఈ ప్రకృతిలో జరగబోయేటటువంటి అనేకమైనటువంటి ప్రమాదాల గురించి ఇప్పటికే మనం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. ఈ యొక్క ప్రకృతిలో భూకంపాలు కానివ్వండి, సునాములు కానివ్వండి, అంతరిక్షంలోంచి గెలాక్సీలు కానివ్వండి, మరి ఇలాంటివి ఎన్నో మరి ఉలకలు అనేటటువంటివి భూమి మీద పడతాయి అనేటటువంటి సంకేతాలు మనకు శాస్త్రవేత్తలు అందిస్తున్నారు. అంటే ఆయన రెండో రాకల్లో మిక్కిటమైన వేండ్రంతో ఈ భూమి లయమైపోతుందనే సంగతి మనకు తెలుసు. అయితే ఆయన రెండో రాకడలో ఈ భూమి మిక్కుటమైన వేండ్రంతో లయమైపోవడానికి ముందు సమాజంలో మనుషుల మధ్య కూడా ఒకటి జరుగుతుంది. అది మనుషులుగా మనం తెలుసుకోవాలి. వాటి నుండైనా సరే ఈరోజు యేసుక్రీస్తు వారు రాకడ అతి సమీపంలో ఉన్నదనే సంగతి మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇంతకీ ఆయన రెండో రాకడలో ఆయన రెండోసారి రాబోతున్న సమయంలో ప్రకృతిలో జరుగుతున్న సందర్భాలను అలా పక్కన పెడితే సమాజంలో ఈ ప్రకృతిలో జీవిస్తున్నటువంటి మనిషి యొక్క హృదయాలలో మనుషుల మధ్య జరుగుతున్నటువంటి కొన్ని మరి దేవునికి ఇష్టం కాలేనటువంటి మరి సందర్భాలను మనం ఆలోచన చేద్దాం. అందులో ఈరోజు ముఖ్యంగా మనిషిలో లేనటువంటి కృతజ్ఞత లేనటువంటి ఈ యొక్క ఆలోచన మనం చేద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనుషుల్లో కృతజ్ఞత ఉండదా? ఉండదండి. ఎందుకు ఉండదంటే మనుషుల్లో ముఖ్యంగా ఒకటి లోపిస్తుంది. యేసుక్రీస్తు వారు మరి సమాజానికి బోధిస్తూ నేను రాబోతున్నటువంటి రోజుల్లో రెండో రాకల్లో మరి అంచె దినములు యందు మరి అపాయకరమైనటువంటి కాలములు వస్తాయని చెప్పాడు పౌలు గారు చెప్పడానికి ముందే యేసుక్రీస్తు వారు కూడా ఒక మాటని బోధించాడు. అదేమిటి అని మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం.
యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తే మత్తయి సువార్త 24:12 చదవండి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. చూసారా ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ 24వ అధ్యాయం ప్రారంభం నుండి మనం చూసినట్లయితే శిష్యులు అడుగుతూ ఉంటారు, నీ రాకడకు యుగ సమాప్తికి గల కారణాలు ఏమన్నా ఉన్నాయా, సూచనలు మాకు చూపిస్తావు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు అనేకమైనటువంటి విషయాలను బోధిస్తూనే ప్రకృతిలో జరుగుతున్నటువంటి సందర్భాలని బోధించాడు. సమాజంలో మనుషుల మధ్య జరిగేటటువంటి ఒక క్రియను కూడా చూపించాడు. అదేంటంటే అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుందటండి. ఏమండి, ప్రేమ చల్లారిపోవడం వల్ల మరి సమాజంలో ఏమి నెలకొడతాయంటే అనేకమైనటువంటి నెలకొంటాయి ప్రియమైన దేవుని వల్ల, అనేకమైనటువంటివండి. ఏమండి, ఒకరిని మనం మంచిగా చూడాలన్నా మనలో ప్రేమ ఉండాలి, ఒకరికి సహాయం చేయాలన్నా మనలో ప్రేమ ఉండాలి, చేసినటువంటి సహాయం గుర్తించుకోవాలన్నా మనలో ప్రేమ ఉండాలండి. ప్రేమ అనేటటువంటిది మనుషుల మధ్య దూరం అయితే ఇవన్నీ కూడా మనకి దగ్గరైపోతాయండి. అవేమిటన్నది మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారి చేత పట్టబడినటువంటి అపోస్తులైనటువంటి పౌలు గారు, యేసుక్రీస్తు వారి యొక్క బోధనను బట్టి పట్టబడినటువంటి పౌలు గారు తన దగ్గర వాక్యం నేర్చుకుంటున్నటువంటి తిమోతితోటి మాట్లాడుతూ ఒక మంచి మాట అంటాడండి. 2 తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి, ఈ అక్రమం విస్తరించుట చేత మనుషుల మధ్య ప్రేమ చల్లారిపోతే దానివల్ల వచ్చేటటువంటి ఉత్పన్నాలు మనం ఆలోచన చేస్తే ఏమని రాయబడి ఉన్నాయి చూడండి. అంచె దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చినని తెలుసుకున్నది. ఏలనగా మనుషులు స్వార్థప్రియులు అన్నదండి. చూసారండి, మనుషుల్లో అక్రమం విస్తరిస్తే, అక్రమం అనేటటువంటిది విస్తరిస్తే, అక్రమం అంటే క్రమము లేనటువంటి కార్యములు. ఈ భూమి మీద మనిషి ఎలా బ్రతకాలో దేవుడు బోధించాడు, మనిషి ఎలా జీవించాలో మనిషికి దేవుడు అన్ని చూపించాడు. అలాంటి క్రమబద్ధకమైనటువంటి బ్రతకోకుండా మనుషుల హృదయాల్లో అక్రమం అనేటటువంటిది చోటు చేసుకుంటే ప్రేమ అనేటటువంటిది చల్లారిపోతుంటుందటండి. అలా ప్రేమ చల్లారిపోతే మనుషుల మధ్య ఏం జరుగుతుందట ఏమండి? అంచె దినములలో, అంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి దినాలు అంచె దినములే ప్రియమైన దేవుని వాళ్ళరా. దినాలు సమాప్తమైపోతున్నాయండి. దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాల దినాలు సమాప్తమైపోతున్నాయి. ఈ భూమికి ఇచ్చినటువంటి ఆయుష్ దినాలు కూడా సమాప్తమైపోతున్నాయి. యేసుక్రీస్తు వారు 2వ రాకడికి సిద్ధపడుతూ మరి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలే మనం చూస్తున్నామండి. అంచె దినముల్లో అపాయకరమైనటువంటి కాలములు వచ్చుచున్నవని తెలుసుకును. ఎలానగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు అంటున్నాడండి. ఏమండి, ఇంకా మనం కింద చదివినట్లయితే అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన దేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. ఏమండి, అంటే మనుషులలో ప్రేమ అనేటటువంటిది మరి అక్రమం విస్తరించడం చేత ప్రేమ అనేటటువంటిది తగ్గిపోతే మనుషుల్లో వచ్చేటటువంటి పరిణామాలు ఎలా ఉంటాయండి? సైడ్ ఎఫెక్ట్స్ అంటారండి. ఏదైనా ఒక టాబ్లెట్ మనం ఒక రోగానికి వేసుకుంటున్నప్పుడు అండి, ఆ రోగానికి సంబంధించినటువంటి టాబ్లెట్ ఆ రోగానికి ఉపయోగపడాలి. ఆ రోగాన్ని తగ్గించడానికి బదులు అనేకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తే మనిషికి మరి ప్రాణాంతం అయిపోతుంటుంది. అదేవిధంగా మనుషుల్లో ప్రేమ అనేటటువంటిది తక్కువైపోతే, ప్రేమ అనేటటువంటిది లోపిస్తే మనుషుల మధ్య పుట్టుకొచ్చేటటువంటివి ఇవి ప్రియమైన దేవుని వాళ్ళరా. ఏమండి, అపాయకరమైనటువంటి కాలంలో వచ్చుచున్నవని తెలుసుకుని ఎలానగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, వెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులైనటువంటి వారు, కృతజ్ఞత లేనటువంటి వారు అంటున్నారండి. కృతజ్ఞత లేనటువంటి వారు. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి మాట ఇదే ప్రియమైన దేవుని వాళ్ళరా. కృతజ్ఞత లేనటువంటి వారుగా మనుషులు ఈరోజు సమాజంలో ఎందుకుంటున్నారు? కృతజ్ఞత అంటే ఏమిటండి? కృతజ్ఞత అంటే ఏమిటి? ఎవరైనా మనకి ఎండలో ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు అండి, చాలా చోట్ల చలివేంద్రాలు పెడుతూ ఉంటారు, చల్లటి మంచినీళ్ళు ఇస్తూ ఉంటారండి.
అలాంటి సమయంలో మనం మజ్జిగ తీసుకున్నా, మంచినీళ్ళు తీసుకున్నా, ఆ గ్లాస్ అక్కడ తిరిగి పెడుతున్నప్పుడు వారికి మనం ఏం చెప్తామండి? థ్యాంక్స్ చెప్తాం. ఏమండి? ఇంగ్లీష్లో థ్యాంక్స్ చెప్తాం, తెలుగులో దాన్ని మనం తర్జుమా చేసుకున్నట్లయితే కృతజ్ఞత. అంటే చేసినటువంటి ఉపకారానికి ప్రత్యుపకారంగా మనం వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. వారు చేసిన దాన్ని మనం మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకుంటాం అని మనం అనుకుంటున్నామని ఎదుటి వ్యక్తికి తెలియడం కోసం ఎదుటి వ్యక్తికి మనం థ్యాంక్స్ చెప్తాం, కృతజ్ఞతలు చెప్తామండి. కృతజ్ఞత అంటే ఏంటండి? మళ్ళీ మనం ఆలోచిస్తే కృతజ్ఞత అంటే ఏమిటి? ఎదటి వారు మనకు ఉపకారం చేసినప్పుడు, మనకు ఒక సహాయం చేసినప్పుడు, మనకు ఒక మేలు అనేటటువంటిది చేసినప్పుడు తిరిగి మన వారికి కృతజ్ఞత తెలియజేస్తాం. అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? అయ్యా మీరు చేసినటువంటి ఉపకారం నేను గుర్తుంచుకుంటాను, అయ్యా మీరు చేసినటువంటి సహాయాన్ని నేను గుర్తుంచుకుంటాను, జ్ఞాపకం ఉంచుకుంటాను. తద్వారా ఇలాంటి సహాయం ఎదటి వ్యక్తికి చేయడానికి నేను ఎప్పుడు కూడా మీరు చేసినటువంటి ఉపకారాన్ని నేను తలపోసుకుంటాను అని మనం అనుకుంటున్నామని ఎదటి వ్యక్తికి తెలియజేయడమే కృతజ్ఞత. ప్రియమైన దేవుని వల్ల ఇది ఒక మనిషికి చెప్పడమే కాదండి, ఈ లోకంలో మనిషిని పుట్టించినటువంటి దేవుడికి కూడా కృతజ్ఞతలు చెల్లించేటటువంటి వారుగా ఉండాలి. ముఖ్యంగా ఎందుకు ఆయన కృతజ్ఞత తెలియజేసేటటువంటి వారుగా ఉండాలంటే, ఈ భూమి మీద పుట్టించి మనం పుట్టక ముందే మనిషికి కావలసినటువంటి సమస్త వనరులను కూడా ఈ సృష్టిలో ఉంచి మనల్ని బ్రతికిస్తున్నటువంటి దేవుడికి మనం ఎల్లవేళలా కూడా కృతజ్ఞతలు తెలియజేసేటటువంటి వారుగా ఉండాలండి. అందుకే ప్రతి క్రైస్తవుడు ఉదయం లేవగానే ప్రార్థన చేసుకుంటాడు. మరి ఆ యొక్క దినం ముగించుకుని పడక మీదకి చేరుకున్నప్పుడు కూడా ప్రార్థన చేసుకుని ఆ దినాన్ని ముగిస్తూ ఉంటాడండి. ఆ ప్రార్థనలు ఏం తెలియజేస్తారు అంటే కృతజ్ఞతలు తెలియజేస్తారు. అయ్యా మాకు మా దినాన్ని దయచేసావు, ఈ దినంలో మేము చేయవలసినటువంటి పనిని మాకు దయచేసావు, మా అనుదిన ఆహారం మాకు దయచేసావు, మా ప్రయాణంలో తోడే ఉన్నాం, మా కుటుంబాలను కాపాడుతున్నాం. ఇలా ప్రతిదీ కూడా దేవుడు చేసినటువంటి మేలులను తలపోసుకుంటూ ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. చివరికి మరి రాత్రి వేళ పడక చేరుకున్నప్పుడు కూడా ఉదయకాలం నుండి ఇప్పటి వరకు కూడా మమ్మల్ని కాచి కాపాడో, మా పనిపాట్ల విషయంలో తోడే ఉన్నాం, మా చదువుల్లో, మా వ్యాపారాల్లో, మా పనిపాట్ల విషయంలో మాకు తోడే ఉండి మమ్మల్ని కాచి కాపాడి రక్షించావు, అందుని బట్టి నీకు వందనాలు దేవా, కృతజ్ఞతలు తండ్రి అని చేసి దేవుడికి ప్రార్థన చేసుకుని పడుకుంటాం. ఈ విధంగా ఎంతమంది క్రైస్తవులు చేసుకుంటున్నారండి? ప్రతి ఉదయం ప్రార్థన, ప్రతి రాత్రి ముగించే ఆ యొక్క రోజు ముగించే దినాన్ని ఎంతమంది ప్రార్థన చేసుకుని పడుకుంటున్నారు? ఈ విధంగా లేనటువంటి వారు దేవుని ఎడల కృతజ్ఞత లేనటువంటి వారుగానే జీవిస్తున్నట్లు లెక్క. ప్రియమైన దేవుని వల్ల అంత మాత్రమే కాదండి, దేవుడు చేసినటువంటి మేలుకి దేవుడికి తిరిగి మనం ఏమైనా చేస్తున్నామా అనేటటువంటిది కూడా ఆలోచించాలి. దేవుని ఎడల మనం కృతజ్ఞత కలిగినటువంటి వారుగా ఉన్నామో లేదనేది కూడా ఆలోచించాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజు నాడు కృతజ్ఞత లేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే దేవుణ్ణి మహిమపరచవలసినది బదులు ఆయనకి మహిమ చెల్లించట్లేదు, కృతజ్ఞత కూడా తెలియజేయట్లేదండి. ఒకసారి చూద్దాము. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారు చూడండి. పౌలు గారు అంత్య దినములు యందు ఇలా జరుగుతుందని చెప్పాడు కదా. అంత్య దినములు యందు ఇలా జరుగుతుందా? ఆ ప్రారంభం నుంచి కూడా ఇలా జరుగుతూనే వస్తూ ఉన్నదంటే ప్రారంభం నుంచి కూడా ఇలాగే వస్తుందండి. కానీ అంత్య దినముల్లో మహాఘోరంగా తయారైపోతారు మనుషులు అనేటటువంటి విధంగా దేవుడు రాయించి ఉంచాడండి. ఒకసారి రోమిలికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21, 22 వచనాలు చూద్దాం. రోమిలికి రాసినటువంటి పత్రిక, మనుషుల మధ్య ఆ కృతజ్ఞత అనేటటువంటిది లేకపోవడం చేత ఏం జరుగుతుంది అన్నది ఒకసారి చూడండి. 1వ అధ్యాయం 21, 22. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదములు యందు వ్యర్థులైరి అంటున్నాడండి. ఏమండి? వారటండి, మరియు వారు దేవుని నెరిగియు ఆయన్ని దేవునిగా మహిమపరచలేదు అంటున్నాడండి. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు అంటే ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం అండి. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు తెలుసా అంటే బహు దగ్గరగా తెలుసండి. ఎంతలా తెలుసంటే ఐగుప్తు దేశంలో వారు 400 సంవత్సరాలు బానిసత్వం అనుభవిస్తున్నటువంటి సమయంలో, ఇక ఈ బ్రతుకు ఎందుకు అనుకునేటటువంటి సమయంలో వారు మూలుగులు విన్నటువంటి దేవుడు వారి కొరకు ఒక నాయకుడిని పుట్టించాడు. వారి కొరకు ఒక నాయకుడిని మరి వారి సమాజ మందిరంలోకి నిలబెట్టాడండి. ఆయనే మోసే గారు. ఇవన్నీ కూడా ఇశ్రాయేల్ ప్రజలకి కల్లారా తెలుసు అంటే కల్లారా తెలుసు, దగ్గరుండి అవన్నీ కూడా చూసినటువంటి వారే. అలా నాయకుడైనటువంటి మోసే గారి ద్వారా అండి 10 అద్భుతమైనటువంటి సూచక్రియలు జరిపించాడు దేవుడు ఆ ఫరో చేతిలో నుండి ఇశ్రాయేల్ ప్రజలను విడిపించడానికి.
అలాంటి అద్భుత కార్యాలు ఈ రోజునాడు భూమి మీద ఎక్కడ కూడా జరగలేదని, భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు. అలాంటి కార్యాలని కల్లారా చూసినటువంటి ఇశ్రాయేల్ ప్రజలు దేవుని గుర్తించుకోవాలి కదండి. అంత మాత్రమేనంటే ఇశ్రాయేల్ ప్రజలు మోసే నాయకత్వం నుండి ఆ 10 సూచక్రియలు అయిన తర్వాత ఫరో సైన్యం వెంబడిస్తున్నప్పుడు, వారికి ముందు నడుస్తున్నప్పుడు, వారికి ఎదురుగా ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు, ఆ ఎర్ర సముద్రం దాటలేనప్పుడు, వెనకాల సైన్యం తరుముకొస్తున్నప్పుడు, ఎటు దిక్కు లేనటువంటి సమయంలో కూడా దేవుడు ఎంతలా ఆయన యొక్క కృపను చూపించాడంటే, మోసే ఆ యొక్క మరి కర్రను, చేతి కర్రను సముద్రం మీద కొట్టగానే ఎర్ర సముద్రం 2 పాయలుగా ఏర్పడడం, ఆరిన నేల మరి కనపడడం, ఆరిన నేల మీద నుంచి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ఎర్ర సముద్రం నుంచి తీరం దాటించడం, ఇదంతా కూడా వండర్ఫుల్ అండి. అద్భుత దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు, ప్రియమైన దేవుని వాళ్ళారా, అద్భుత కార్యాలు. అవన్నీ కూడా ఇశ్రాయేల్ ప్రజలు కల్లారా చూశారంటే కల్లారా చూశారు. దేవుడిని ఎరిగినటువంటి ప్రజలు వీరందరూ కూడా దేవుని ఎరిగినటువంటి ప్రజలు. అంత మాత్రమేనా, అలా ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారు ఆకలిగా ఉంటే ఆకాశం నుండి మన్నాను కురిపించారు. ఇంకా ఈ మన్నా మాకు సరిపోవట్లేదు, ఇంకా ఏమైనా కావాలంటే ఆకాశం నుండి పూరీలను కురిపించాడండి. వారి యొక్క మరి మరి పీకల దాకా తినేంత వరకు కూడా ఆ మాంసాహారాన్ని వారికి భుజింపజేశాడు. అంత మాత్రమేనా, దాహం అంటే బండను కొట్టగా బండల నుండి మధురమైనటువంటి జలపాతాన్ని రప్పించి వారి దాహాన్ని తీర్చాడండి. ఏమంటే ఇంత చేసినా సరే దేవుని వారు ఎరిగి ఉన్నారంటే, వారు దేవుని ఎరిగి కూడా దేవునికి వారు మహిమ చెల్లించలేకపోయారటండి. దేవునికి వారు మహిమ చెల్లించలేదట. ఏమండి ఇంక అంత మాత్రమేనా, వాళ్ళు ఆ రాత్రి వేళ నడుస్తున్నప్పుడు అగ్నిస్తంభంగాను, పగటి వేళ నడుస్తున్నప్పుడు మేఘస్తంభంగాను దేవుడు 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలను నడిపించాడండి. ఎంత అద్భుతమైనటువంటి కార్యాలు ఇశ్రాయేల్ ప్రజలు చేశారంటే వారు అవన్నీ కూడా మర్చిపోయారు. ఏమండి ఏమంటున్నాడండి, వారి దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. మరి ఆ మహిమంతా ఎవరికి ఇచ్చేశారండి? ఆ మహిమంతా ఎవరికి ఇచ్చేశారు అంటే, గడ్డి మెయ్యు ఎద్దు స్వరూపానికి దేవుణ్ణి మార్చేశారండి. కీర్తనల గ్రంథం చూడండి, 104వ అధ్యాయం అనుకుంటాను. దేవుని యొక్క మహిమను ఎవరికి ఏ విధంగా మార్చేశారన్నది మనం చూస్తే, కీర్తనల గ్రంథం మనం చూసినట్లయితే గడ్డి మెయ్యి ఎద్దు స్వరూపానికి మార్చేసినట్టుగా అక్కడ రాయబడి ఉంటుందండి. ఏమండి చూడండి, 106వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 106వ అధ్యాయము 20వ వచనం. వారు దేవుణ్ణి ఎరిగియు దేవునికి మహిమను చెల్లించలేకుండా ఉన్నారటండి. మరి ఆ మహిమనంతను కూడా ఎవరికి ఇచ్చారండి ఇశ్రాయేల్ ప్రజలు అని అంటే, 106వ అధ్యాయము 20వ వచనం. తమ మహిమాస్పదమును గడ్డిమై ఎద్దు రూపమునకు మార్చిరి, ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశంలో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయిరి అంటున్నాడండి. ఏమండి దేవుడు చేసినటువంటి కార్యములనే మర్చిపోయారండి. దేవుడిని కూడా మర్చిపోయి దేవుడికి చెల్లించవలసినటువంటి మహిమాస్పదమును గడ్డిమై ఎద్దు రూపానికి మార్చేసి ఒక విగ్రహాన్ని పూజించేటటువంటి వారుగా ఉన్నారండి. ఇదంతా కూడా జరగడానికి గల కారణం ఏంటంటే, వారిలో ప్రేమ అనేటటువంటి చచ్చిపోయిందండి. దేవునికి కృతజ్ఞత చేసేటటువంటి క్రియలు మర్చిపోయారండి. ప్రియమైన దేవుని వాళ్ళ ఈ రోజు నాడు కూడా చూడండి, సమాజంలో జరుగుతున్నటువంటి ఈ రోజు నాడు రీసెంట్గా జరిగినటువంటి ఒక మరి కరెంట్ అఫైర్ ఏంటంటే, ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి. మరి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు అనేటటువంటి జరిగినాయండి. మరి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు, తర్వాత 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినటువంటి కాలాన్ని మనం తీసుకున్నట్లయితే, ఆయన పరిపాలన రాగానే కరోనా మరి ప్రపంచ దేశాలను కుదిపేసినటువంటి సందర్భం. ఇంకా అంత మాత్రమైన ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి ఆంధ్ర రాష్ట్రంలో కూడా కుదిపేసి అనేకమైనటువంటి ప్రజల్ని బలిగొన్నటువంటి సందర్భం. అలాంటి సందర్భంలో ఆ ప్రభుత్వం చేసినటువంటి పని ఏంటంటే, కరోనా టైంలో మరి ఈ రోజునాడు పదవెక్కినటువంటి వారు కూడా ఆ రోజునాడు ఏసీ రూమ్లో పడుకున్నటువంటి సందర్భంలో, ఈ రోజులో ప్రశ్నించడానికే మేము పుట్టామనుకునేటటువంటి వారు కూడా మరొక రాష్ట్రంలో వారు మరి మరి పంట పొలాలు, మరి ఆవుల్ని గేదెల్ని చూసుకున్నటువంటి సమయంలో ప్రభుత్వం
చేసినటువంటి మంచి ప్రణాళిక ఏంటంటే ప్రజల మధ్య నడుస్తూ ప్రజలకి అనేకమైనటువంటి ఆ యొక్క ప్రభుత్వ ఆ యొక్క వైద్య రంగాన్ని పరుగులెత్తించారు, ఆ వాలంటీర్ వ్యవస్థను నడిపించారు. అంత మాత్రమేనా, మరి మందులు అనేటటువంటి టీకాలు అనేటటువంటి రప్పించారండి. గమనించండి, ఆ కరోనా వచ్చినటువంటి ఆ 2019 సంవత్సరంలో అండి ప్రపంచ దేశాలను పక్కన పెడితే మన దేశంలోని ప్రతి రాష్ట్రంలో మరణాల సంఖ్య ఎక్కువ, కరోనా పేషెంట్ల సంఖ్య ఎక్కువ. కానీ మన రాష్ట్రంలో చూసినట్లయితే కరోనా పేషెంట్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నా మరి పేషెంట్లు అనేటటువంటి వారు త్వరగా రికవర్ అవ్వడానికి ఎంతలాగా ప్రభుత్వం కష్టపడిందండి. జ్ఞాపకం ఉంచుకున్నారండి, ఇది జ్ఞాపకం ఉంచుకున్నారా? పైపచ్చిన ఏమంటున్నారంటే ఏం అభివృద్ధి జరిగింది అంటున్నారండి. నడవడానికి రోడ్లు లేవు, కరెక్టే. కానీ నడవడానికి రోడ్ల కన్నా ముందు బ్రతకడానికి ప్రాణం ఉండాలి కదండి. మరి ఆ 2019 సంవత్సరం కరోనా వచ్చినప్పుడు అభివృద్ధి కావాలా, సంక్షేమం కావాలని అంటే నాయన అభివృద్ధి ఎవరు కావాలి, ఈ పూట బతికితే చాలు, మాకు ఇప్పుడు బియ్యం ఇస్తే చాలు అనేటటువంటి వారు. చేతికి ముక్కుకి మాస్క్, చేతికి శానిటైజర్ ఇస్తే చాలు అనేటటువంటి సమయం అది. ఆ టైంలో ఆ విధంగా ఉన్నారు. ఈ రోజునాడు మాత్రం ప్రభుత్వం అలా చేస్తే మాకు ఏం చేశారు, మాకు ఏం పెట్టారని చేసి మరి కృతజ్ఞత లేనటువంటి వారుగా మారిపోయారండి. కృతజ్ఞత లేనటువంటి వారుగా ఈ రోజునాడు ఎవరైతే మరి ప్రజల్ని పీడించి తిన్నారో గత ప్రభుత్వం, అదే ప్రభుత్వం మళ్ళీ కావాలనేటటువంటి పరిస్థితికి ఈరోజు సమాజం వచ్చేసిందండి. అంటే సమాజం ఎప్పుడు కూడా మనుషుల మధ్య ఒకటి ఉంటుంది, ప్రేమ చల్లారిపోతుందండి. మనిషి చేసినటువంటి ఉపకారాన్ని మర్చిపోయేటటువంటి సమాజం ఎవరిని కోరుకుంటారంటే అంతకుల్ని కోరుకుంటారండి. అంతకుల్ని కోరుకుంటారు ప్రియమైన దేవుని వాళ్ళ. ఒకప్పుడు యేసుక్రీస్తు వారు సిలువకు అప్పగింపబడినప్పుడు, తీర్పు పొందుతున్నప్పుడు ఆ ప్రధాన మరి అది అధికారి పిలాతు అంటాడు కదా, ఈ రోజు నా పుట్టినరోజు వేడుక, మరి ఈ పుట్టినరోజు నాడు నేను ఖైదీల్లో కొంతమంది విడిచిపెట్టడానికి నాకు అధికారం ఉన్నది, మరి బందిపోటు దొంగ అయినటువంటి బరబ్బాను మీకు విడిచిపెట్టమంటారా? మీకు అన్నపానాలు పెట్టి స్వస్థత కలగజేసి మీ యొక్క మంచి కోరుకున్నటువంటి యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టమంటే అప్పుడు ప్రజలు ఏం కోరుకున్నారో తెలుసండి? మాకు ఆకలేస్తే రొట్టెలు పంచిపెట్టినటువంటి యేసుక్రీస్తు వారు మాకు వద్దు, మాకు అనారోగ్యం వస్తే స్వస్థపరిచినటువంటి మాకు యేసుక్రీస్తు వారు మాకు వద్దు, ఇదిగో మమ్మల్ని దోచుకునేటటువంటి బందిపూడి దొంగ అయినటువంటి బరబ్బాయిని మాకు కావాలని చేసి బరబ్బానే కోరుకున్నారు. వారి కేకలి గెలిచిని చివరికి యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించేశారండి. అంటే ప్రియమైన దేవుని వల్ల ప్రేమ లేకపోతే కృతజ్ఞత అనేటటువంటి చచ్చిపోతుంది. కృతజ్ఞత అనేటటువంటి లేకపోతే ఆ మేలు చేసినటువంటి మనిషిని మర్చిపోయేటటువంటి పరిస్థితి అండి. ఈ సందర్భం నేను ఇప్పుడు చెప్పినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు జరుగుతున్నది కదండి, పూర్వకాలం నుండి కూడా మనుషుల మధ్య జరుగుతూ వస్తున్నటువంటి సందర్భాలే ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇశ్రాయేల్ ప్రజలు దేవుడి రక్షణలో బ్రతుకుతున్నటువంటి వారు దేవుడి పరిపాలన నుండి దూరం అయిపోయారండి. దేవుడు జ్ఞాపకం చేసుకోవడం మర్చిపోయారు, ఆయన కృతజ్ఞతలు చెల్లించడం మర్చిపోయారు. ఒక రోజు వచ్చేసరికి అండి వారు ఎలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయారో తెలుసా? న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. యెహోషువ పక్కన ఉంటుందండి. యెహోషువ గ్రంథం పక్కన 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి, వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరగని తరం ఒకటి పుట్టగా ఇశ్రాయేలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశం నుండి వారి రప్పించిన తమ పితరులైన దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించరు. ఎంత కృతజ్ఞతహీనులండి వీళ్ళు, ఎంత బుద్ధి లేనటువంటి వారండి వీళ్ళు. ఎలాంటి పరిస్థితుల నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించారండి దేవుడు. అలాంటి దేవుడిని విడిచిపెట్టి బయలును పూజించడానికి వారు వెళ్ళిపోయారంటే యెహోవానైనను యెహోవా చేసిన కార్యములైనను మర్చిపోయినటువంటి కృతజ్ఞత లేనటువంటి దౌర్భాగ్యులే ఇశ్రాయేలు ప్రజలండి. ఇశ్రాయేలు ప్రజలండి ఈరోజు మా ప్రపంచ దేశంలో ఉన్న మానవాళికి ఒక సూచనగా కనిపిస్తున్నారండి.
ఏమంటే ఈ రోజు నాడు ప్రపంచ మానవాళ్ళందరూ కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఒకప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారండి. పోన్లు మర్చిపోయారు, అయినా సరే దేవుని ప్రేమ వారి పట్ల బహు పుష్కలంగా ఉందండి. ఏమండి, ఎందుకంటే వారి పిల్లలు కదండి, దేవుని పిల్లలు కదా. దేవుని పిల్లలు కష్టపడి నాయకుడి ద్వారా విడిపించినటువంటి పిల్లలు వారిని సంరక్షించాలని ఏమండి న్యాయాధిపతుల నుండి వారిని సంరక్షిస్తున్న సమయంలో ఏమండి మళ్ళీ ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారో తెలుసండి. దేవుడు మాకొద్దు, దేవుడు మాకు రాజుగా ఉండడానికి పనికిరాడు. ఏమండి ఈ రోజు నాడు మేలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ముఖ్యమంత్రిగా ఉండడానికి మాకు పనికిరాడు అని చేసి మరొక ఎవరినైతే ఎన్నుకున్నారో ఒకప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా అలాగే ఎన్నుకున్నారు. చూడండి సమూయేలు గ్రంథము. ప్రవక్త అయినటువంటి సమూయేలు గారిని పిలిచి మాకు రాజు కావాలని చేసి అన్నప్పుడు అండి దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. అలా రాజు కావాలన్నప్పుడు అండి సమూయేలు చాలా బాధపడతాడండి. దేవా, నిన్నే రాజుగా వారు పక్కన పెట్టేస్తున్నారు అయ్యా, ఎవరినో మనిషిని కావాలని కోరుకుంటున్నారు. నీవు మాకు రాజుగా ఉంటే సమస్తం మాకు మేలు జరుగుతుంది, సమస్త కార్యాల్లో మాకు విజయం కలుగుతుంది, నీవే మాకు రాజుగా ఉండాలి కదా అన్నప్పుడు అండి మరి దేవుడు సమూయేలు గారితో మాట్లాడతారు. సమూయేలు, నువ్వు ఎందుకు బాధపడతావు? వారు విసర్జించింది నిన్ను కాదు, నన్ను విసర్జించారని చేసి దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడుతూ 8వ అధ్యాయము 3వ వచనం నుండి వీరు బెహెర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులై లంచములు పుచ్చుకుని న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలు పెద్దలు కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి సిద్ధగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ వంటి ప్రవర్తన వంటి గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చెప్పున మాకు ఒక రాజును నియమింపుము. ఏమండి, దేవుడే వారి పట్ల రాజుగా ఉండి న్యాయాధిపతిగా ఉండి దేవుడే వారికి అన్ని విధాలుగా కాపాడుతున్నటువంటి సమయంలో నువ్వు వృద్ధుడు అయిపోయావు, నువ్వు మాకొద్దు, నీ కుమారులు కూడా నీ వంటి ప్రవర్తన కలిగినటువంటి వారు, ఎందుకంటే వారు లంచం తీసుకుని మరి న్యాయం తప్పించేస్తున్నారు కాబట్టి మాకు సకల జనుల మర్యాద చెప్పున అనే పదం చూడండి. అంటే దేవుల్లో ఉన్నటువంటి మనుషులు లోకంలో ఉన్నటువంటి మరి రాజ్యాలు ఇంకా చూస్తున్నటువంటి పరిస్థితి. దేవుడే వారి పట్ల రాజుగా, దేవుడే వారికి సర్వాధికారిగా ఉన్నటువంటి పరిస్థితి నుండి లోక మర్యాద చెప్పిన మాకు రాజు కావాలన్నప్పుడు అండి సమూయేలు గారు బాధపడతారండి. చూడండి 7వ వచనం. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చింది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటిని ప్రకారము జరిగింపుము, వారు నిన్ను విసర్జించలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయవలసి వచ్చిన కార్యములన్నీ ప్రకారంగా వారు నీ ఎడలను జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలు అంగీకరించుము, అయితే వారిని ఏలబో రాజు ఎట్టువాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయము. ఏమంటే దేవుడు చెప్తున్నాడండి, ఇదిగో నేను ప్రారంభం నుంచి వారి పట్ల ఎలాంటి కార్యాలు చేశానో, వారు నా పట్ల ఎలాంటి కృతజ్ఞత లేనటువంటి వారుగా ఉన్నారో మరి సమయంలో నీ పట్ల కూడా వారు అలాంటి కృతజ్ఞత లేనటువంటి వారిగానే వారు ఉన్నారు. కాబట్టి వారికి రాజునిచ్చేసాయి, సకల జనులు మర్యాద చెప్పిన వారికి రాజునిచ్చేసాయి. కానీ ఆ వచ్చేటటువంటి రాజు ఎలాంటి వాడు ఎట్టువాడు అనేది వారికి దృఢముగా సాక్ష్యం చెప్పన్నప్పుడు అండి సమూయేలు గారు మాట్లాడుతున్నారు. వచ్చే రాజు ఎలా ఉంటాడట? 10వ వచనం. సమూయేలు తానును రాజుగా అడిగిన జనులకు యెహోవా మాటలన్నిటినీ వినిపించి ఇలాగును చెప్పెను, మిమ్మల్ని ఏలబోవు రాజు ఎట్టువాడు అగునగా అతడు మీ కుమారులను పట్టుకుని తమ రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుకున్నటకును వారిని ఉంచుకును. కొందరు అతని రథముల ముందర పరుగెత్తుదురు, మరియు అతడు వారిని తన సైన్యంలో సహస్రాధిపతులుగాను పంచాధిపతులుగాను నియమించును. తమ భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధాయుధములను తన రథములను సామానులను
సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకునేను. మీ కుమార్తెలను భక్షకారులుగాను బోనికత్తులుగాను రొట్టెలు కాల్చుకుని వారిని గాను పెట్టుకునను. మీ పొలములో మీ ద్రాక్ష తోటల్లోను ఒలివ తోటలోను శ్రేష్టమైన వాటిని తీసుకుని తన సేవకులకు ఇచ్చాను. అంటే వచ్చేటటువంటి రాజు మిమ్మల్ని తొక్కేటటువంటి వాడుగా ఉంటాడు తప్ప కానీ మీకు పెట్టేటటువంటి వాడుగా ఉండడు. ఒక్క మాటలో చెప్పేశాడండి. నీ కుమార్తెలను నీ కుమారులను బోనికత్తులుగాను రొట్టెలు కాల్చుకునేటటువంటి వారుగాను చేస్తాడు. వారి రథములు ఎదుట పరిగెత్తించేటటువంటి వారుగా చేస్తారు వచ్చేటటువంటి రాజు. మరి అలాంటి రాజు మీకు కావాలన్నప్పుడు అండి, అలాంటి రాజు మాకు కావాలని చేసి ఇశ్రాయేలు ప్రజలు కోరుకున్నట్టుగా మనం చూడగలుగుతామండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇదంతా కూడా మనల్ని ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనకి ఎలా కనిపిస్తుందంటే, చూడండి, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వ పాలన కింద ఉన్నటువంటి ప్రజల మనసులు మాత్రం మారట్లేదండి. ఆ ప్రభుత్వం పరిపాలన కింద ఉన్నటువంటి ప్రజల యొక్క మనసు ఎప్పుడైతే మారుతుందో ప్రభుత్వ అధికారులు కూడా అప్పుడే మారుతారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, బాగా ఆలోచించండి. ఏమండి, మనం ఎవరో మనకు మంచి చేస్తారని మనం వారిని రప్పిస్తున్నాం. వారి రథాల ఎదుట వారి జెండాలు మోసుకునేటటువంటి వారుగానే మనల్ని తీర్చిదిద్దుతున్నారు తప్ప కానీ మనకి ఏది కావాలనేటటువంటిది వారు చూడట్లేదండి. ప్రజలకు ఏది ఉపయోగకరమైనది వారు చేయట్లేదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, వారి రథాల ఎదుట అంటే వారి యొక్క వాహనాలు ఏదైతే వాహన యాత్ర అంటున్నారో, ఏమండి, ఆ వాహనాలు ఎదుట పరిగెత్తిస్తారో, వాహనాన్ని వెనకాల పరిగెత్తిస్తారో, జెండాలు పెట్టుకుని పరిగెత్తిస్తారు తప్ప కానీ మనకంటూ ఏమీ మేలైనటువంటి చేయరండి. ఒకవేళ చేసేటటువంటి వారు ఎవరైనా ఉంటే వారిని గద్దె దించేస్తారు. ప్రజల్లో ఉండేటటువంటి స్వభావం అదేనండి. ప్రజల్లో ఉండేటటువంటి మైండ్ సెట్ అదే. ప్రియమైన దేవుని వాళ్ళరా, కృతజ్ఞత లేనటువంటి వారు. ఏమంటే నేను అందరినీ అనట్లేదండి. ఈ రోజు నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారికి 45% ఏమంటే 45% ఓట్లు పడ్డాయి, 55% అటు వెళ్ళిపోయినాయి. అంటే ఆయన ప్రభుత్వంలో మేలు పొందుకున్నటువంటి వారు 95% ఉన్నారు. ఏమంటే 100కి 95% మేలు పొందుకున్నారు. వారు చేసినటువంటి సేవలను వినియోగించుకున్నారు. కానీ ఓట్ల శాతం వచ్చేసరికి 45% వచ్చింది. మిగతా వాళ్ళు ఎవరంటే వారందరూ కూడా ఎటుపోయారంటే, ఏమండి, వారెవరో తెలియనటువంటి వారుగా, జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో తెలియనటువంటి వారుగా యాంటీ అయిపోయారండి. అంటే ఎందుకు అయిపోయారంటే ఆయన చేసినటువంటి మేలను మర్చిపోయారు, కృతజ్ఞత లేనటువంటి వారుగా మారిపోయారండి. ఏమండి, ఇది నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే యేసుక్రీస్తు వారి కాలంలో కూడా ప్రియమైన దేవుని వాళ్ళరా, యేసుక్రీస్తు వారు 10 మంది కుష్ఠరోగులకి స్వస్థతని దయచేశాడండి. ఏమండి, కానీ కృతజ్ఞత తెలియడానికి ఎంతమంది వచ్చారండి? ఒకడే వచ్చాడు. ప్రియమైన దేవుని వాళ్ళ చూద్దాం, ఆ సందర్భం చూద్దాం, ఎంత బాగుంటుంది చూడండి. లోకా సువార్త 17:12 నుండి, ఆయన ఒక గ్రామంలోనికి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులను కనపరుచుకునని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి, చూడండి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల మీద సాగిలపడెను. వాడు సమరయుడు. అంటే సమరయుడైనటువంటి ఒక కుష్ఠరోగి స్వస్థత పొందిన తర్వాత తిరిగి యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సాగిలపడి ఆయన పాదాల మీద పడి నమస్కారం చేస్తున్నాడు అండి. అప్పుడు మిగిలినటువంటి 9 మంది ఎక్కడని యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు. చూడండి, అందుకు యేసు 10 మంది శుద్ధులైరు కదా. అంటే నా దగ్గరికి వచ్చినటువంటి వారు 10 మందిని నేను స్వస్థపరిచాను, శుద్ధిపరిచినటువంటి తర్వాత వారు కుష్ఠరోగం పోయిన తర్వాత నువ్వు ఒక్కడే ఎందుకు వచ్చావు? ఆ 90 మంది ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడనూ అగపడలేదు. దేవుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడనూ అగపడలేదని చేసి యేసుక్రీస్తు వారు చెప్తున్నాడండి. ఏమంటే ఈ సందర్భం మనకి ఎలా కనిపిస్తుంది అంటే, ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి. 10 మంది కుష్ఠరోగులు, అంటే ఆ రోజుల్లోనే కాదండి, ఈ రోజు కూడా కుష్ఠరోగం అనేటటువంటిది బహు భయంకరమైనటువంటి రోగం అండి. అలాంటి రోగస్తులు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు అండి 10 మందిని కూడా స్వస్థపరిచాడట, శుద్ధిపరిచాడట అండి. ఏమండి, అలా శుద్ధిపరిచిన తర్వాత 10 మందిలో ఒకడే తిరిగి వచ్చి యేసుక్రీస్తు వారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, కానీ 9 మంది రాలేకపోయారటండి. ఏమండి, అంటే సమరయుడైనటువంటి అన్యుడే యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను గుర్తెరిగాడు, కానీ మిగిలినటువంటి 9 మంది కూడా యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను గుర్తెరగలేకపోయారండి. అండ్ ఈ సిచ్యువేషన్ ఇప్పుడున్నటువంటి సమాజం చూడండి.
2019 నుంచి 2020 వరకు ప్రభుత్వంలో పొందినటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా అనిపించారు. కానీ 45% మాత్రమే జ్ఞాపకం ఉంచుకున్నారు, 55% మాత్రం జ్ఞాపకం ఉంచుకోలేదు. అంటే వారందరూ కూడా ఎవరంటే కృతజ్ఞత లేనటువంటి వారు. ఒక మాటలో మనం ఆలోచిస్తే అంతే కదండి. 10 మంది శుద్ధీకరులు అయితే ఒక్కడే ఎందుకు వచ్చాడు అంటే ఎవడలో అయితే చేసినటువంటి మేలుని జ్ఞాపకం ఉంచుకుంటాడో, ఎవడైతే చేసినటువంటి సహాయాన్ని మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి బ్రతుకుతాడో వాడు మాత్రమే దేవుని మహిమపరిచేటటువంటి వారు ఉంటారండి. ఇక్కడ మీరు బాగా గమనించండి, ఇక్కడ ఏదో జగన్మోహన్ రెడ్డిని నేను దేవుడితో పోలుస్తున్నాను అనుకోవద్దు. కానీ సిచ్యువేషన్ చూడండి, జస్ట్ పోలికి మాత్రమే. ఏమండి, దేవుడి స్థానంలో ఏ నరుణ్ణి మనం పెట్టలేము. దేవుడి స్థానం దేవుడిదే. కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనలో మేలు పొందుకున్నటువంటి వారు కూడా ఎందుకు జ్ఞాపకం ఉంచుకోలేదంటే వారిలో ప్రేమ అనేటటువంటి చచ్చిపోయింది, వారిలో కృతజ్ఞత అనేటటువంటి చచ్చిపోయింది. మరొకరు ఏదో ఆశ కల్పిస్తే దాన్ని ఆశపడి ఏమండి ధనాపేక్షలు అన్నారు కదండి. అంచె దినములు యందు ధనాపేక్షలు కృతజ్ఞత లేనటువంటి వారు అన్నారు కదా. అలా ఆపేక్ష కలిగినటువంటి వారు చేసినటువంటి మేలును మర్చిపోతున్నారండి. ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల. కరోనా టైంలో ఎలాంటి ఎలాంటి దుస్థితి అండి, ఎలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుండి మనం సర్వే వచ్చామండి. మరి అప్పుడు అభివృద్ధి లేదా? అప్పుడు ఈ రోజు నాడు పదవులు ఎక్కినటువంటి వారు, ఈ రోజు నాడు మరి చాలా చాలా గొప్ప మాటలు మాట్లాడుతున్నటువంటి వారు అందరూ కూడా వారి ఇళ్లల్లో ఉండి పొక్కుడులు వేసుకుని తిన్నటువంటి రోజులండి అవి. ఏమండి, సోషల్ మీడియా సాక్షిగా నేను చెప్తున్నానండి. సోషల్ మీడియాలో వాళ్ళు ఏమేమి చేశారని వీడియోలు ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో ఉంటాయండి. ఆ కరోనా టైంలో ఏ ఒక్క నాయకుడు, ఈరోజు నాయకులు అనుకునేటటువంటి వారు గద్దెనెక్కి చేతులు పైకి లేపి చూపించుకున్నటువంటి వారు అందరూ కూడా ఆ రోజు నాడు ఇంట్లో ఉండి పొక్కుడులు వేసుకుని తిన్నటువంటి మనుషులు, ప్రజల యొక్క బాగోగులు చూడలేనటువంటి మనుషులు, ఈ రోజు నాడు మాత్రం ప్రజలకు ఏదో చేసేద్దామని వచ్చినటువంటి మనుషులు ఆ రోజేమైపోయారు. ఏమండి, ఆ రోజు మాత్రం ప్రాణం కాపాడుకున్నారు. ఆ రోజు ప్రాణాలు కాపాడినటువంటి మనిషిని మాత్రం ఈ రోజు నాడు జ్ఞాపకం లేకుండా పక్కన పెట్టేస్తారండి. మనుషుల యొక్క స్వభావం అదే ప్రియమైన దేవుని వల్ల, కృతజ్ఞత లేనటువంటి స్వభావం. జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్పండి. కానీ దేవుడు గ్రంథంలో మనం చూసినట్లయితే అండి ఇలాంటి మనుషులు ఎంతోమంది మనకు కనిపిస్తూ ఉంటారు ప్రియమైన దేవుని వల్ల. ఇలాంటి మనుషులు ఎంతోమంది కనిపిస్తారండి. ఏమండి, ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీరే మాకు తరతరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని చేసి ప్రజలు కోరుకున్నారు. ఆయన ఏదో కాలం తీరిపోయి చనిపోయారు. తర్వాత నీ కుమారుడు మాకు మంత్రి కావాలని కోరుకున్నారండి. కానీ ఆ కుమారుడు వచ్చిన తర్వాత ఆయన కూడా పక్కన పెట్టేశారు. మనుషుల స్వభావం ఎలాంటిదంటే ఇలాంటి సిచ్యువేషన్లో బైబిల్లో ఒక సందర్భం ఉంటుందండి. అది ఎవరో కాదండి, గిద్యోను గారండి. మిద్యానీయులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకి శత్రువులైనటువంటి మిద్యానీయులను చంపడానికి, వారి చేతిలో నుండి రక్షింపడానికి దేవుడి చేత ఏర్పరచబడినటువంటి వాడు గిద్యోను అండి. చాలా భయస్థుడు, పిరికివాడు. అయినా సరే దేవుని కృపను బట్టి, దేవుడి మాటను బట్టి బలము నొందినటువంటి వాడు 300 మంది చేత కొండలు పగలగొట్టి శత్రువుల్ని పరిగెట్టించినటువంటి గిద్యోను అండి. ఆ రోజు గిద్యోనుని బట్టి ఆ జనులందరూ ఏమంటున్నారో చూస్తే ఆశ్చర్యపోతామండి. తర్వాత ఆ జనులే ఎలా మారిపోయారని చూస్తే మరింత ఆశ్చర్యపోతామండి. ఆ సందర్భం చూద్దామా? న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము మనం చూసినట్లయితే 6వ అధ్యాయం మీరు పూర్తిగా చదవండి. 6వ అధ్యాయం అంతా మీరు పూర్తిగా చదవండి ప్రియమైన దేవుని వల్ల. రెండోది మనం రోమీలకు రాసిన పత్రిక 1:22లో మనం చదువుకున్నాం కదండి. వారు దేవునిగా మహిమపరచలేదు, వారి వాదములు యందు వ్యర్థులైపోయారు అన్నట్టుగా మనం చూస్తే ఇక్కడ కూడా అలాంటి వారి వాదములు యందు వ్యర్థులైపోయినటువంటి మనుషులు కనిపిస్తారు. ఈ రోజు సొసైటీలో ఉన్నటువంటి మనుషులు కూడా వ్యర్థులైపోయినటువంటి వారిగానే మనకు కనిపిస్తుంటారు. ఈ సందర్భం మనం ఆలోచిస్తే ఒకసారి చూద్దామా? ఏమండి, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము మనం చూసినట్లయితే ఏమండి చూడండి, అక్కడ గిద్యోను తండ్రి గారితో ఏమని మాట్లాడుతున్నాడో చూసినట్లయితే ఏమంటే దేవుడు మేలు చేసిన తర్వాత ఏమంటే ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 32 చదవండి. గిద్యోను చేసినటువంటి పనికి తన తండ్రి అయినటువంటి వాడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఒకడు బలిపీఠమును విరగొట్టినందున అతనితో బయలు వాదించుకోనమని చెప్పి ఆ దినమున అతనికి ఎరుబ్బయలునను పేరు పెట్టను. ఎరుబ్బయలును అనగా వాదించువాడు. అంటే గిద్యోనికి ఎరుబ్బయలు అని పేరు పెట్టాడండి. ఎరుబ్బయలు అనే పేరు మరొక పదం ఏంటంటే వాదించువాడు.
ఏమండి తనంతటి తానే వాదించుకుంటాడు అన్నప్పుడు అండి ఏమండి ఆ గిద్యోని తండ్రిని బట్టి గిద్యోని బట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏవని భరోసా మాటలు మాట్లాడుతున్నారు చూడండి ఒకసారి. ఒకసారి 8వ అధ్యాయానికి వచ్చేసేయండి. న్యాయాధిపతులు 8వ అధ్యాయము 22 వచనం చూడండి. 22, 23, 24 వచనాలు. అప్పుడు ఇశ్రాయేలీయులు చూడండి 6వ అధ్యాయంలో గిద్యోను చేసినటువంటి దేవుడికి నచ్చినటువంటి పని చేసిన తర్వాత గిద్యోను యొక్క మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేల్ ప్రజలను ఇశ్రాయేల్ ప్రజలు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలను రక్షించిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. అప్పుడు ఇశ్రాయేలు గిద్యోనుతో నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును మమ్మను ఏలవలనని చెప్పిరి. అందుకు గిద్యోను నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడు కూడా మిమ్మల్ని ఏలరాదు, యెహోవా మిమ్మల్ని ఏలునని చెప్పెను. మరియు గిద్యోను మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకు ఇయ్యవలనని మనవి చేయుచున్నాను. వారు ఇశ్మాయేలు గనుక వారిని పోగులుండెను. ఏమండి ఇక్కడ మనం ఆలోచిస్తే 22, 23, 24 చూసినట్లయితే మిద్యానీయుల చేతిలో నుండి నీవు మమ్మల్ని రక్షించితివి కనుక నీవును నీ కుమారులు కూడా మమ్మల్ని ఏలాలని చేసి ఇశ్రాయేల్ ప్రజలు కోరుకున్నారటండి. అయితే అక్కడ గిద్యోను దేవుని యొక్క ఆత్మతో ఉన్నటువంటి వాడు, దేవుని యొక్క న్యాయం తెలిసినటువంటి వాడు కాబట్టి మనుషులుగా నేను కాదు మిమ్మల్ని ఏలవలసింది, నా కుమారులు కూడా కాదు మిమ్మల్ని ఏలవలసింది, దేవుడే మిమ్మల్ని ఏలాలి, దేవుని కిందే మీరు ఉండాలి, దేవుడే మీకు రాజుగా ఉండాలని చేసి చెప్పినటువంటి ప్రయత్నం అండి. ఏమండి అప్పుడేమో గిద్యోను కుమారులు కూడా మాకు రాజుగా ఉండాలని కోరుకున్నారు కదా. చూడండి గిద్యోను చనిపోయిన తర్వాత అదే ప్రజలు ఏమైపోయారో చూడండి ఒకసారి. ఇదే అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 33 నుంచి. గిద్యోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు చుట్టూ నుండి తమ శత్రువుల చేతిలో నుండి తమను విడిపించిన దేవుడిని యెహోవాను జ్ఞాపకం చేసుకొనక మరలా బయలును అనుసరించి వ్యభిచారులై బయలుబెరెతును తమకు దేవతగా చేసుకునేది. మరియు వారు గిద్యోనును యెరుబ్బయలును వారు గిద్యోనును యెరుబ్బయలును ఇజ్రాయేలునకు చేసిన ఉపకారం అంతయు మర్చి అతని ఇంటి వారికి ఉపకారం చేయకపోయారే అంటున్నాడండి. ఏమండి సేమ్ సిచ్యువేషన్ అండి. ఉపకారం పొందుకున్నటువంటి మనుషులే ఈ రోజునాడు ప్రభుత్వాన్ని దించేశారండి. కృతజ్ఞత లేనటువంటి జనులు, కృతజ్ఞత ఉన్నటువంటి 45% మనుషులు నేను అంటలేదు, కృతజ్ఞత లేనటువంటి ఆ 55% మనుషుల్ని నేను చెప్తున్నానండి. ఒకప్పుడు గిద్యోను నాయన నువ్వు మాకు రాజుగా ఉండాలి, నువ్వే కాదు నీ కుమారులు కూడా మాకు రాజుగా ఉండాలి అని చేసి కోరుకున్నటువంటి వారే. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ఎలాగా మంత్రిగా ఉండాలని కోరుకున్నారు, ఆయన చనిపోయిన తర్వాత తన కుమారుడు ఎలాగా మంత్రిగా ఉండాలని కోరుకున్నారో, తర్వాత వారు ఆశ కలిగినటువంటి ప్రాణాలు కనుక తర్వాత ఆయన పక్కన ఎలా పెట్టేశారో. ఏమండి ఇక్కడ కోరుకున్నటువంటి ఇశ్రాయేల్ ప్రజల ప్రియమైన దేవుని వాళ్ళరా గిద్యోను చనిపోయిన తర్వాత గిద్యోన్ని మర్చిపోయారు, గిద్యోను చేసినటువంటి కార్యాలని మర్చిపోయారు, తన కుమారుల్ని మర్చిపోయారు, ఆయన చేసిన ఉపకారం మర్చిపోయారు. తిరిగి వారి కుమారులకు ఎటువంటి ఉపకారం కూడా చేయలేనటువంటి ప్రజలుగా ఉన్నారండి ఇశ్రాయేల్ ప్రజలు. సేమ్ ప్యాటర్న్ అండి, సేమ్ సిచ్యువేషన్ అండి ఈ రోజు ఉన్నటువంటి మనుషులు కూడా అండి. చేసిన ఉపకారాన్ని మర్చిపోయేటటువంటి వారు కృతజ్ఞతాహీనులండి. కృతజ్ఞత కలిగినటువంటి మనుషులు కాదు ప్రియమైన దేవుని వాళ్ళ, కృతజ్ఞతాహీనులు ప్రియమైన దేవుని వాళ్ళ. ఏమండి యేసుక్రీస్తు వారి కాలంలో కూడా అండి యేసుక్రీస్తు వారి ద్వారా రోగాల నుండి స్వస్థతను పొందారండి, దెయ్యముల నుండి విడుదల పొందారండి. ఏమండి ఆకలంటే మరి 2 రొట్టెలు 5 చేపలను కూడా వారు తిన్నటువంటి వారే అండి. ఏమండి 5 రొట్టెలు 2 చేపలు ఎంత విస్తారంగా తిన్నటువంటి వారే అండి. ఆకలి అయితే అన్నం పెట్టాడు, రోగం వస్తే వైద్యం చేయించాడండి. ఏమంటే దెయ్యాలు పడితే విడిపించాడండి. చనిపోయినటువంటి లాజర్ను సహితము బ్రతికించి నేనున్నాను అంటూ భరోసాను ఇచ్చినటువంటి యేసుక్రీస్తు వారి వద్దకండి ఒకనొక రోజు ఎలాగైతే గిద్యోను దగ్గర నాటకాలు ఆడారో యేసుక్రీస్తు వారి దగ్గర కూడా ఇశ్రాయేల్ ప్రజలు అలాగే నాటకం ఆడారండి. చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం చూడండి.
రాజుగా చేయుటకు వారు వచ్చి తనకు బలవంతముగా పట్టుకుని పోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. అంటే యేసుక్రీస్తు వారిని రాజుగా చేయాలని చేసి ఆయన పట్టుకోవడానికి వచ్చేసారటండి. నీవే మాకు రాజుగా ఉండాలి, ఎందుకంటే నీవు మాకు రాజుగా ఉంటే ఆకలేస్తే అన్నం పెడతావు, రోగం వస్తే వైద్యం చేపిస్తావు, మాకు ఎటువంటి శత్రు భయము అనేది కూడా మాకు ఉండదు అనేటటువంటి నమ్మకం మీ ఎడలు మాకు ఉండదని చేసి యేసుక్రీస్తు వారిని రాజుగా చేయడానికి వచ్చేసారటండి. ఆ రోజు గిద్యోని ఎలాగైతే నా కుమారులు కూడా మిమ్మల్ని మీ పైన నేను రాజుగా ఉండని చెప్పారు, యేసుక్రీస్తు వారు కూడా నేను మీ పైన రాజుగా ఉండని చేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారండి, తప్పించుకున్నారు. ఇదే ఇజ్రాయేల్ ప్రజలండి యేసుక్రీస్తు వారు సిలువుకి అప్పగింపబడుతున్నటువంటి సమయంలో ఎలా ఉన్నారు చూడండి. 23వ అధ్యాయం లోకసువార్త 23వ అధ్యాయము 23వ వచనం నుండి. అయితే వారికే పట్టుకొని చూడండి 15 చదువుదామా, 15 చదువుదామండి. ప్రారంభంలో మనం మాట్లాడుకున్నాం కదండి. అయితే రెఫరెన్స్ లో మనం ఆలోచిస్తే లోకసువార్త 23వ అధ్యాయం 15 వచనం నుండి. ఏ రోజునకు కూడా కనపడలేదు, ఏ రోజు అతను మా యొద్దకు తిరిగి పంపిన కదా, ఇదిగో మరణమునకు తగినదేది ఇతడు చెయ్యలేదు, కాబట్టి నేను ఇతన్ని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా. ఏమండి, ఏ రోజు యేసుక్రీస్తు అని చూశాడండి, ఆయన యొక్క జీవితాన్ని పరిశీలించాడు, తెలుసుకున్న తర్వాత ఇతను ఎటువంటి శిక్ష కూడా, ఎటువంటి తప్పిదం కూడా, నేరం కూడా నాకు కనిపించట్లేదు, కాబట్టి ఈయన్ని శిక్షించి విడిపించేస్తాను అన్నప్పుడు అండి ఇశ్రాయేల్ ప్రజలు పట్టు మానక ఏమన్నారు చూడండి. వారందరూ ఈయన చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవంగా కేకలు వేసిరి. యోహాను సువార్తలో ఉంటుందండి, వారి కేకలే గెలిచెను అని రాయబడి ఉంటుందండి. యోహాను సువార్తలో ఉంటుంది, వారి కేకలే గెలిచెను. ఏమండి, బందిపోడు దొంగ అయినటువంటి బరబ్బ మాకు కావాలి. బందిపోడు దొంగ ఏమైనా ప్రజలకు ఉపయోగం చేస్తాడండి, ఉపకారం చేస్తాడా? వారి దగ్గర ఉన్నటువంటి ధనాన్ని, వారి దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని దోచుకునేటటువంటి వాడు బరబ్బ అయినటువంటి బందిపోడు దొంగ. కానీ యేసుక్రీస్తు వారి యొక్క ప్రొఫైల్ మనం చూస్తే ప్రజలకి స్వస్థతను కలుగజేసేటటువంటి వారు, రోగాలను తీర్చేటటువంటి వాడు, ఆహారం పంచిపెట్టేటటువంటి వాడు, ఏమంటే దెయ్యాలను విడిచిపెట్టేటటువంటి వాడు. చివరికి నా యందు మీరు నమ్మిక ఉంచినట్లయితే మిమ్మల్ని నేను కూడా పరదేశం తీసుకెళ్తాను అనేటువంటి ఒక నమ్మకాన్ని ఇచ్చేటటువంటి దేవుణ్ణి విడిచిపెట్టండి. ఇశ్రాయేల్ ప్రజలు రాజు దగ్గర ఏమని కోరుకుంటున్నారంటే, మాకు ఈ దొంగే కావాలి, ఈయన రక్తము మా పిల్లల మీదను మా మీదను ఉండును గాక అని చేసి వారంతటి వారే శపించుకున్నట్టుగా మనం యోహాను సువార్తలో చూస్తామండి. ఆ సందర్భం కూడా చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 19వ అధ్యాయము 38 చివరి నుంచి చూడండి. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, ఇతని యందు ఏ దోషము నాకు కనపడలేదు, ఆయనను పస్కా పండుగలో నేను ఒకని విడుదల చెయ్యువాడు కలదు గదా, నేను యూదుల రాజును విడుదల చేయడం మీకు ఇష్టమా అని వారిని అడిగాను. అయితే వారు వీని వద్దు, బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బ బందిపోడు దొంగ. ఏమంటే వారు కేకలు గెలిచినట్టుగా మనం చూడగలుగుతాం ప్రియమైన దేవుని వల్ల. అంటే మనిషికి ఉపకారం చేసేటటువంటి మనుషులు కానీ, దేవుడు కానీ, యాజకులు కానీ, పాస్టర్లు కానీ మనుషులకు వద్దు, వారిని దోచుకునేటటువంటి వారే కావాలి, వారిని తప్పుడు మార్గంలో నడిపించేటటువంటి వాళ్ళే కావాలి, అంతే తప్ప కానీ మంచి మార్గంలో నడిపించేటటువంటి నాయకులు కానీ, మంచి మార్గంలో నడిపించేటటువంటి బోధకులు కానీ, దేవుడు కానీ వారికి వద్దు ప్రియమైన దేవుని వల్ల. ఈరోజు సొసైటీ అలాగే ఉంది, సమాజంలో మనుషులు కూడా అలాగే ఉన్నారు. ఎందుకంటే బికాజ్ వారిలో ప్రేమ లేకపోవడం బట్టి అండి. ఏమండి, కానీ దావీదు మహారాజుని మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని వల్లరా, దేవుడు చేసినటువంటి ప్రతి కార్యాన్ని కూడా ఆయన జ్ఞాపకం ఉంచుకుంటూ కృతజ్ఞత కలిగినటువంటి జీవితాలుగా ఆయన బ్రతుకు మనం చూడగలుగుతామండి. ఆయన ప్రజల కోసం ఏమని మాట్లాడుతున్నాడో చూసినట్లయితే కీర్తనల గ్రంథం మొదటి దినవృత్తాంతంలో 16:8 వచ్చింది చూడండి. తర్వాత కీర్తనలు 105:1 చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16:8 వచ్చినాం. 8 వచనం 16:8. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఏమంటే దావీదు గారు స్తుతి విధానం ఏర్పాటు చేస్తూ దావీదు గారు
ప్రజలకి స్తుతి విధానం, స్తుతి ఆరాధన ఏర్పాటు చేస్తూ ఏమంటున్నాడు చూసినట్లయితే, యెహోవాకు కృతజ్ఞత ఆ స్తుతులు దినమందు యెహోవాకు స్తుతి చేయి విచారణ ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికి వారి బంధువుల చేతికి దాన్ని అప్పగించాను. ఆ స్తుతి విధానం ఏదనగా యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చెయ్యండి. ఆయన కార్యములు జనులలో అంటే ఒక విధంగా ఆయన నామాన్ని, ఆయన జెండాను పట్టుకుని తిరగండి అని చెప్తున్నాడు అండి. ఆయన జెండా ఏది? ఈ రోజు నాడు దేవుడి జెండా ఏదండి? ఇదిగో మన చేతిలో ఉన్నటువంటి బైబిల్, ప్రియమైన దేవుని వాళ్ళు, ఆయన ఇచ్చినటువంటి దేవగ్రంథమైనటువంటి ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథం, బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకొని సకల ప్రజల మధ్య ఆయన్ని స్తుతిస్తూ యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి, ఆయన గూర్చి పాడుడి, ఆయన గూర్చి కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయండి అంటున్నాడండి. అదే దావీదు గారి కీర్తన గ్రంథంలో చూసినట్లయితే 105:4 చూసినట్లయితే, కీర్తన గ్రంథం 105 అధ్యాయము 1 నుంచి చూద్దామండి. 105 అధ్యాయము యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, చూడండి, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయండి, ఆయన నామమును ప్రకటన చేయండి, జనములలో ఆయన కార్యములు చూడండి, ఆయన జనముల్లో ఆయన కార్యములను తెలియజేయండి ఆయన అంటున్నాడు. గురించి పాడు. ఏమండి, న్యాయాధిపతులు 2:10 చూస్తే ఏం ఆలోచిస్తున్నామండి? ఏమండి, యెహోవానైనను ఆయన చేసిన కార్యములైనను మర్చిపోయినటువంటి తరం పుట్టిందట అండి. అలాంటి తరములో నుండి దావీదు గారు పుట్టుకొచ్చినటువంటి తర్వాత దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి, దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అనేసి చెప్తున్నటువంటి పరిస్థితి అండి. ఇంకా మనం చూసినట్లయితే అదే కీర్తన 107:31 చూడండి. 107:31 ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను నరులకు ఆయన చేసిన కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏమండి, ఆ యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక అని చేసి చెప్తున్నాడండి. అంటే ప్రియమైన దేవుని వల్ల సమాజంగా దేవుడికి చేసినటువంటి మేలు మనం మర్చిపోకూడదు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి వారుగా ఉండాలి. అంత మాత్రమే కాదండి, పర్సనల్గా మన వ్యక్తిగత జీవితంలో కూడా దేవుడు చేసినటువంటి మేలుని మనం ఏది మర్చిపోకూడదండి. దావీదు గారు పర్సనల్ జీవితంలో సమాజానికి చేసినటువంటి మేలును బట్టి సమాజానికి బోధించాడు. తనకి ప్రత్యేకంగా దేవుడు చేసిన మేలును బట్టి కూడా ఆయన ఏమని మాట్లాడుతున్నారో చూసినట్లయితే ఇదే కీర్తన గ్రంథం 103 అధ్యాయము తన ప్రాణంతో తాను చెప్పుకుంటున్నాడండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. ఆయన దోషములన్నిటినీ క్షమించువాడు, ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అంటున్నాడండి. ఏమండి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణము యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరుపుకుము అంటున్నాడండి. అంటే దావీదు గారు సమాజం పట్ల దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం ఉంచుకున్నాడు. తన వ్యక్తిగతంగా దేవుడు చేసిన కార్యాలను కూడా దావీదు గారు జ్ఞాపకం చేసుకుని తన ప్రాణంతో తాను చెప్పుకుంటున్నాడండి. తాను చేసినటువంటి ఉపకారములు దేన్ని కూడా మర్చిపోవద్దు అంటున్నాడండి. ఏమండి, ఈ రోజు నాడు మర్చిపోయేటటువంటి దశగా మనుషులు ఎందుకుంటున్నారంటే ప్రేమను విడిచిపెట్టారు, ప్రేమను సల్లార్చుకుంటున్నారు, ప్రేమను చంపేసుకుంటున్నారు. తద్వారా మనుషులు ఉత్పన్నమయ్యేటటువంటి లక్షణాలు ఏంటంటే అతిద్వేషులు, తల్లిదండ్రులు అనురాగరహితులు అయిపోతున్నారండి. ఏమండి, కృతజ్ఞత లేనటువంటి వారుగా ఉంటున్నారండి. ఈ రోజు నాడు తల్లిదండ్రులని మరి హాస్టల్కి పంపించేసేవారు, అంటే వృద్ధాప్యానికి పంపించేవారు. మొన్న ఫేస్బుక్లో ఒక వీడియో చూసానండి. తల్లిదండ్రుల్ని ఒక సిటీలో ఒక పాడుపడ్డటువంటి వీధిలోకి తీసుకెళ్ళి అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు అండి ఒక బైక్ మీద ఒక యవనస్తుడు. అంటే తల్లిదండ్రులు ఇంకా అతనికి వద్దు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ కుమారుని పెంచి పెద్ద చేసి చదివించి రోగం వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళి ఇవన్నీ కూడా మర్చిపోయాడు, కృతజ్ఞతాహీనుడు అండి. ఈ రోజు నాడు తల్లిదండ్రులు భారం అయిపోయి ఆ తల్లిదండ్రులను పక్కన పెట్టడానికి ఒక నడి రోడ్డు మీద విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు అండి. ఈ రోజు నాడు మనుషులు కూడా దేవుడిని అలాగే విడిచిపెట్టేస్తున్నారు. ప్రియమైన దేవుని వల్ల దేవుడు చేసినటువంటి మేలను మర్చిపోతున్నారు, దేవుడు చేసిన సమస్తము పొందుకుంటున్నారు, ఆ దేవుడిని మర్చిపోయి పక్కన పెట్టేస్తున్నారండి. ఈ రోజు నాడు మంచి నాయకుల్ని ఎలాగైతే పక్కన పెట్టేస్తున్నారో దేవాది దేవుణ్ణి కూడా అలాగే పక్కన పెట్టేసేటటువంటి పరిస్థితి మనుషులు ఎందుకు ఉన్నదంటే మనుషుల్లో కృతజ్ఞత అనేది లేదు. ఏమంటే దుర్దశలో దేవుడు మనల్ని జ్ఞాపకం ఉంచుకున్నాడండి. కీర్తన గ్రంథం 136 అధ్యాయము 23 మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకునను, ఆయన కృప నిరంతరము ఉండును,
ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఏమండి, ఈ 136 అధ్యాయం అంతా కూడా దావీదు గారు కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఉంటాడండి. దేవుడు వారి పట్ల, వారి ప్రజల పట్ల చేసిన కార్యం అన్నిటి పట్ల కూడా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉంటాడండి. దేవుడు ఎలాంటి స్థితిలో మనిషిని జ్ఞాపకం చేసుకున్నాడటండి? మనము దేన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునేను, ఆయన కృప నిరంతరం ఉండును. ఏమండి, మనము కూడా దేన దశలో ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి మనం బ్రతికి బట్టకట్టామండి. ఏమండి, కరోనా టైంలో ప్రభుత్వం జ్ఞాపకం చేసుకున్నది కాబట్టి మనం బ్రతికి బట్టకట్టామండి. టీకాలు అనేవి అయ్యండి, అయ్యే కిట్లు బట్టి మనం రక్షించుకోబడ్డాం, మనంతటి మనం రక్షించుకోగలిగాం. మరి ప్రభుత్వం చేసినటువంటి కొన్ని కార్యాలను బట్టి కూడా మనం మరి ప్రాణాలతో ఉన్నామండి. ఆ టైంలో ఈరోజు పదవిలో ఉన్నటువంటి వారు ఏమైపోయారు? ఏమండి, ఒకసారి చరిత్ర ఎప్పుడు మారిపోదు కదండి. గూగుల్ హిస్టరీని చూడండి, యూట్యూబ్ హిస్టరీని చూడండి. ఆ కరోనా ఆ యొక్క పీరియడ్ టైంలో, ఆ 2019 పీరియడ్ టైంలో ఈ రోజు ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నారు? ఈ రోజు గద్దె దిగిపోయి జనాలు పక్కన పెట్టేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు? ఇవన్నీ కూడా మీరు పరిశీలన చేయండి. జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. కృతజ్ఞత అంటారు అదే అండి. చేసినటువంటి మేలుని, ఉపకారాన్ని పొందుకొని ఆ ఉపకారం లేకుండా, జ్ఞాపకం లేకుండా, కృతజ్ఞత లేకుండా మర్చిపోయేటటువంటి వారిని కృతజ్ఞత హీనులు అంటాం. ఏమండి, ఈ టైంలో గద్దెనెక్కి సమాజానికి మేము ఏదో మేలు చేసేస్తాం అన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమండి హోమ్ క్వారంటైన్లో ఉంటూ వారు సొంత రక్షణ, వారు సేఫ్టీ అనిపించారండి. ప్రజల మధ్య తిరిగి ప్రజల కోసం ఆలోచించినటువంటి నాయకుని మాత్రం ఈ రోజు పక్కన పెట్టేశారు. కృతజ్ఞత హీనులండి. ఏమండి, మనం దేన దశలో ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నారండి. మనం ఎప్పుడు దేన దశలో మన పరిస్థితులు బాగోలేనప్పుడు మన భుజాన తట్టి మనం లేపి మనకు చేయూతను ఇచ్చినటువంటి వారిని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలండి. అలాంటి జ్ఞాపకం లేనటువంటి వారు సమాజంలో ఉన్నారు, సంఘాలలో కూడా ఉన్నారండి. జ్ఞాపకం ఉండదు ప్రియమైన దేవుని వల్ల. చేసినటువంటి మేలని, చేసినటువంటి ఉపకారాన్ని మర్చిపోయేటటువంటి సంఘంలో సంఘహీనులు, సంఘ చరిత్రలో కృతజ్ఞత లేనటువంటి హీనులు మనకు కనిపిస్తూ ఉంటారు. కాబట్టి అందరికీ దేవుడు చెప్తున్నాడు అండి, ప్రియులారా మీరందరూ కూడా కృతజ్ఞత కలిగి ఉండండి. ఒక మనిషి ఎడల కృతజ్ఞత కలిగి ఉండండి. మనుషులందరూ మనిషిని సృష్టించినటువంటి దేవుని ఎడల కూడా కృతజ్ఞత కలిగి జీవించాలని చేసి చెప్తున్నాడు అండి. ఇంక ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ఎలాంటి దశలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడంటే, పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోతున్నటువంటి మనల్ని కూడా అండి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అండి. కరోనా టైంలో ఒక ప్రభుత్వం మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రతిరోజు పాపంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి మనల్ని ఎవరు జ్ఞాపకం చేసుకున్నారో మనం చూసినట్లయితే చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:3-6 వరకు మనం చదువుకుని ముగించుకుందాం అండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2:3-6 వరకు. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకున్నటకు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమేంటిమి అయినను కరుణా సంపన్నుడై. కీర్తన గ్రంథం 136 అధ్యాయం మనం చదువుకున్నాం. మనము దుర్దశలో ఉన్నప్పుడు, దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు ఇక్కడ మాట్లాడుతున్నాడు అండి పౌలు గారు. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను సచ్చిన వారమే ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించెను అన్నాడండి. ఆయన మహాప్రేమ అన్నాడండి. అండ్ నిన్న ప్రతి మెసేజ్ ముందు ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదామని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి మాటనే నేను చెప్తూ ఉంటానండి. ఇక్కడ కూడా అంటున్నాడండి, మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహిమైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము యేసుక్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెదను అంటున్నాడండి. ఏమండి, ఎంత వాగ్దానం చేశాడండి. దేన దశలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. పాపులమై ఉన్నప్పుడు తన ప్రియ కుమారుని పంపించాడు. పాపులుగా ఆయనకి శత్రువులుగా ఉన్నటువంటి మనల్ని ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు రక్తం ద్వారా కడిగి పవిత్రులుగా చేసి మనల్ని పరలోకంలో మహిమైశ్వర్యంలో కూర్చోండబెట్ట నిమిత్తము రాబోయే కాలంలో యుగ యుగాలు ఆయనతో కూడా
మరి నివసించు నిమిత్తము ఆయన మనం జ్ఞాపకం చేసుకున్నాడంటే ఆయన ఎడల మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి. ఆయన మహాప్రేమకు మనం ఎలాంటి మరి కృతజ్ఞత స్తుతులు మనం అర్పించే వాళ్ళుగా ఉండాలో ఒకసారి ఆలోచించిన ప్రేమైన దేవుని వాళ్ళగా. అలా ఉండాలంటే ప్రతి హృదయంలో కృతజ్ఞత అనేటటువంటి భావం ఉండాలండి. కృతజ్ఞత అనే బుద్ధి మనలో ఉండాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆ బుద్ధి దేవుడే పుట్టిస్తాడండి. యెషయా గ్రంథం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 57:19 పాపులుగా ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలు, దేవుణ్ణి మర్చిపోయినటువంటి ఇశ్రాయేల్ ప్రజలు, దేవుణ్ణైనను దేవుడు చేసినటువంటి కార్యములైనను మర్చిపోయినటువంటి ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు వారికి కృతజ్ఞత అనే బుద్ధిని పుట్టిస్తున్నాడటండి. 57:16 వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు అంటున్నాడండి. ఏమండి, దేవుడు మర్చిపోయినటువంటి జనాలను మళ్ళీ ఇడిచిపెట్టేయకుండా దేవుడిని వారు ఎలా ప్రేమించాలో, వారికి కృతజ్ఞత అనేటటువంటి భావం ఎలా కలిగించాలో వారిలో కృతజ్ఞత అనే బుద్ధిని పుట్టిస్తున్నాడటండి. ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవురాలా మనం కూడా ఏం చేయాలంటే మర్చిపోతున్నటువంటి సమాజానికి, కృతజ్ఞత లేనటువంటి ప్రజలకి దేవుని కోసం బ్రతకడానికి, దేవుడు చేసినటువంటి మేలును వారు జ్ఞాపకం చేసడానికి, దేవుని ఎడల వారు భయభక్తులుగా జీవించడానికి, దేవుడికి వారు కృతజ్ఞత స్తుతులు చెల్లించులాగిన వారికి కృతజ్ఞత బుద్ధి మనం వారికి పుట్టించాలండి. దేవుడు ఒకప్పుడు పుట్టించాడు కదా, ఆ బాధ్యత ఈ రోజున మనకుంది, క్రైస్తవులుగా మనకుంది. వారికి మనం కృతజ్ఞత బుద్ధి పుట్టించాలి. ఎలా పుట్టిస్తాం? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఎవరు ఎందు ఉన్నాయండి? క్రీస్తు యందు గుప్తములై ఉన్నవండి. కొలసీ పత్రికలు ఉంటాయండి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తు యేసునందు గుప్తములై ఉన్నవన్నాడండి. ఆ క్రీస్తు యేసునందు ఉన్నటువంటి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఇదిగో ఈ బైబిల్ ఎందున్న ప్రియమైన దేవుని వాళ్ళ. కాబట్టి ఈ బైబిల్ చేతపట్టుకున్నటువంటి మనము క్రీస్తు ప్రేమ గురించి, దేవుని యొక్క ఉన్నత కార్యాల గురించి మన వారికి బోధించి వారికి కృతజ్ఞత బుద్ధి పుట్టించే బాధ్యత మనకి ఇచ్చాడండి. అలా కృతజ్ఞత బుద్ధి పుట్టించినప్పుడు వారందరూ కూడా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించేటటువంటి వారు ఉంటారండి. దావీదు గారు కేవలం ఇజ్రాయేల్ ప్రజలకి, ఆసాబు గారికి, వారి యొక్క పనివారికి కృతజ్ఞతలు చెల్లించనని చెప్పులేదండి. దేవుని ప్రేమని, దేవుని మాటల్ని నూరి రంగరించి వారందరికి కూడా నేర్పించాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. మరి ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవ సమాజమే కానీ కాకుండా సర్వలోకానికి కూడా మనం దేవుని మాటల్ని బుద్ధిపూర్వకంగా వారికి నేర్పిస్తే వారు కూడా కృతజ్ఞత కలిగినటువంటి జీవితాలుగా, వారు దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి జీవితాలుగా బ్రతకగలుగుతారండి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ మాటలు విన్నటువంటి మీరందరూ కూడా ఏదో దేవుని వాక్యాన్ని ఏదో రాజకీయ నాయకుడు, పార్టీ గురించో, ఒక నాయకుడి గురించో బోధించానని చేసి మీరు అపార్థం చేసుకోకుండా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ని జస్ట్ మీరు అర్థం చేసుకుంటారని పాత నిబంధనలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలకి, ఈ లోకంలో ఉన్నటువంటి సర్వమానవాళికి ఒక సూచనగా, ఒక గుర్తుగా ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలు. వారి బుద్ధి, వారి స్వరూప స్వభావాలు అన్నీ కూడా ప్రపంచ దేశంలో ఈ రోజున్న మనుషులకి ఒక సూచనగా కనిపిస్తున్నారు. కాబట్టి బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఎలా దేవుని పట్ల వ్యతిరేకించి ఉన్నారో, కృతజ్ఞత లేనటువంటి వారుగా ఉన్నారో, ఈరోజు సమాజంలో ఉన్న మనుషులు కూడా అలాగే ఉన్నారు. ఏమండి, మనుషులకి మేలు చేసినటువంటి ఒక నాయకుడి విషయంలో కూడా జనులు అలాగే ఉన్నారని చేసి జస్ట్ మీకు చూపించడానికి మరి ఈ మాటలు మీకు వినిపించాను ప్రియమైన దేవుని వాళ్ళ. కాబట్టి అర్థం చేసుకొని దేవుని ఎడల, ముఖ్యంగా దేవుని ఎడల, ఎందుకంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, మనుషులు అందరూ కూడా గడ్డితో పోలినటువంటి మనుషులండి. గడ్డి ఏ విధంగా అయితే ఎండిపోయి రాలిపోతుందో మనుషులు కూడా ఈ రోజు ఉంటారు, రేపు పొద్దున్న ఏమండి కాలగర్భంలో కలిసిపోతారు. కాబట్టి ఏ మనుషుడు గొప్పవాడు కాదు, ఏ మనుషుడు దేవుడి స్వరూపం కాదు, దేవుడితో అంతటి సమానభావుడు కాదండి. అందరూ మానవులే. కానీ మనుషులు చేసిన మేలని మనం మర్చిపోకూడదు. ఆ మనుషులు పుట్టించినటువంటి దేవాది దేవుడి యొక్క కృపను కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన ఎడల మన కృతజ్ఞతాస్తులు చెల్లించేటటువంటి వారు ఉండాలి. ఒక్క మాటలు చెప్పాలంటే క్రైస్తవ జీవితం కృతజ్ఞత కలిగినటువంటి జీవితాలుగా మనం జీవితాన్ని దేవుడికి అర్పించాలండి. అలా ఉండాలని కోరుకుంటూ ప్రతి హృదయంలో కూడా దేవుడు చేసిన మర్చిపోకుండా మన ప్రాణంతో మన ప్రాణం చెప్పుకునేటటువంటి విధంగా, నా ప్రాణంతో నా ప్రాణం చెప్పుకునే విధంగా, యెహోవా చేసినటువంటి ఉపకారములు దేన్ని మర్చిపోకుండా ప్రతిరోజు కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుడు మనకు చెప్పినటువంటి పని భూమి మీద నెరవేర్చి ఆయన ఉన్నటువంటి లోకానికి వెళ్ళలాగన, మరి దేవుడి సహాయంతో భూమి మీద జీవించలాగన సమస్త ప్రజలు ఉండాలని కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాను. వచ్చిన ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైనటువంటి గొప్ప దేవ, మీ పరమైనటువంటి ఉన్నతమైనటువంటి నామాన్ని బట్టి వందనములు, కృతజ్ఞత స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ తండ్రి, గత కాలమంతు తండ్రి మిమ్మల్ని రెక్కల చేత మమ్మల్ని కాసి కాపాడారు. నాయన లోకంలో జరుగుతున్నటువంటి నాయన మనుషులను చూస్తుంటే తండ్రి, ఒకప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు
ఈ లోకానికి మానవాళికి ఒక సూచనగా కనిపిస్తున్నారు తండ్రి. వారందరూ కూడా తండ్రి జీవం గల దేవుడైనటువంటి మిమ్మల్ని విడిచిపెట్టారు అయినా రాజుగా కావాలని వేరే వాళ్ళని ఏర్పాటు చేసుకున్నారు. మీరు చేసినటువంటి కార్యాలని మిమ్మల్ని మర్చిపోయారు తండ్రి. మీ కృతజ్ఞత లేనటువంటి వారుగా బ్రతికారు తండ్రి. ఎన్నో ఆశ్చర్య కార్యాలు తండ్రి మర్చిపోయారు తండ్రి. ఈరోజు బ్రతుకుతున్నటువంటి మనుషులు కూడా తండ్రి ప్రభుత్వం ద్వారానో మనిషి ద్వారానో నాయకుడి ద్వారానో నాయకుల ద్వారానో పొందినటువంటి మేలులు పొందుతున్నారు. చివరికి ఆయన ఒక్క మాటతో మాది మాకే పెట్టారు అంటున్నారే, కానీ ఆ మాది మాకు పెట్టడానికి వారు ఎంత కష్టపడుతున్నారనే ఒక జ్ఞానం లేనటువంటి మాటలుగా తీసి పాడేస్తున్నారు తండ్రి. అలాంటి మనుషులందరూ కూడా తండ్రి మీ విలువైనటువంటి మాటలు అర్థం చేసుకునే భాగ్యం దయచేయండి. మరి ముఖ్యంగా చివరికి మీ ప్రియకుమారుడైనటువంటి క్రీస్తునే సిలువకు అప్పగించారు, కానీ ఆయన్ని విడిపించడానికి మాత్రం వారి మనసు అంగీకరించలేదు తండ్రి. ఆకలి అయితే అన్నం పెట్టాడు, రోగం అయితే స్వస్థపరిచాడు, కానీ యేసుక్రీస్తు వారు మాకొద్దు, మమ్మల్ని దోచుకునే బందిపోడు దొంగ అయినటువంటి బర్బయ్య మాకు కావాలని ఆ రోజు అన్న రీతిగా తండ్రి ఈ రోజు కూడా తండ్రి సమాజానికి మేలు చేసేటటువంటి నాయకులు మాకొద్దు, సమాజాన్ని దోచుకునేటటువంటి నాయకులే, మాట తప్పేటటువంటి నాయకులే, అబద్ధం ఆడేటటువంటి నాయకులే మాకు కావాలనే మనుషులుగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి వారుగా తండ్రి మేము ఎంతోమందిని చూస్తున్నాం. అలాంటి వారందరూ కూడా తండ్రి మారు మనసును రప్పించండి. మీకోసం ఉన్నతంగా ఆలోచించడానికి మీ మాటలు హృదయంలో ఉంచుకొని మిమ్మల్ని పంపించినటువంటి కుమారుడైనటువంటి క్రీస్తు బలియాగాన్ని మర్చిపోకుండా ఆయన సిలువయాగాన్ని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత కలిగి భూమి మీద జీవించి ప్రతి మనసులో కృతజ్ఞత బుద్ధి పుట్టించులాగిన సువార్త చేత పట్టుకుని సమాజంలో జీవించడానికి సమస్త మనుషులకు తండ్రి దయని దయచేయమని కృపను దయచేయమని ఈ మాటలు చెప్తున్నటువంటి నా ఎడలో కూడా తండ్రి మీ కృప చూపిస్తున్నాను బట్టి వందనాలు. ఇంకనో తండ్రి మీ మాటలు అనేకమైనటువంటి చెప్పడానికి శక్తిని సమయాన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులను దయచేయమని క్రీస్తు యేసునామమున ఈ ప్రార్థన మనలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.